మరి మనం బయట ఉన్న వాళ్ళం నెగిటివ్ చేసుకుంటున్నాం అంతే. ఏం లేదు, దాంట్లో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో. మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి పేరు మనం ఎంటర్టైన్మెంట్కి చూస్తే బాగుంటుంది, కానీ ఇంకా మనం జుట్లు పీక్కుంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పు. ఏది మంచి అంటే ఫేక్ ఫేస్ ఉంది తనుజాకి, ఇప్పుడే బయటకు వస్తుంది అంటున్నారు. ఫేక్ ఫేస్ లేదు, ఏం లేదులే. అదే ఫేక్ ఫేస్ లేదు, బాగానే ఆడుతుందిలే, కానీ కొద్దిగా ఆవేశపడుద్ది, ఏడుతుంది ఊక గబాన్ అరిసేస్తుంది మనుషుల మీద. అరిసేద్ది, ఎవరి మీద కంప్లైంట్ ఉంటే పోయి నాన్నగారికి చెప్పుద్ది, నాన్న అనుకుంటా. నాన్న పోయి నాకు అమ్మ వచ్చింది, అమ్మకి చెప్పేది, మళ్ళీ నాన్న వచ్చిండు. ఇప్పుడు అమ్మ ఉంది, నాన్న ఉంది, ఇద్దరు ఉన్నారు. అందుకే దయచేసి బర్నీ గారిని ఉంచాలని కోరుకుంటున్నాను నేను. బన్నీ గారికి మరి హెల్త్ ఇష్యూ అవుతుంది కదా, హెల్త్ ఇష్యూ ఉన్నా తగ్గిపోద్దులే కోరుకుంటున్నాం, గట్టిగా అందరం అభిమానులు కోరుకుందాం తగ్గిపోవాలని. బర్నీ గారు వచ్చి రావడమే డాడీ అని బాండ్ ఆమె పెంచుకుంది, ఒక్క రోజు కూడా లేకుండా. దాని మీద మీ అభిప్రాయం అంటే గర్ల్స్ ఏం చేస్తున్నారంటే ముందు వచ్చే ఫిజికల్ గేమ్ లో కంపల్సరీగా మగవాళ్ళ సాయం కంపల్సరీ కావాలి. అందుకనే ఈయనేమో దివ్యనేమో ఈయన బర్నీ గారిని, ఇటు వచ్చేసరికి ఏమో డిమాండ్ ఏమో రీతు చదువు డిమాండ్ సాయం ఏమి తీసుకోలేదు. రీతు చదువు బాగానే ఆడుద్ది, అంటే ఫస్ట్ కాంచి అలా ఉన్నది. ఫస్ట్ కాంచి కూడా మంచిగా ఆడుతులే, కానీ కాకపోతే ఎంటర్టైన్మెంట్ చేయడానికి వాళ్ళిద్దరు ప్రేమించినట్టు సొంత భర్త భార్య కొట్టుకుంటారు. కొంచెం తనుజ గారే గేమ్ లో ఈక్ అనమాట, అంతేగాని బాగానే ఆడుద్ది. దివ్య కూడా బాగానే ఆడుద్ది, కానీ ఫిజికల్ గేమ్స్ వస్తుంటాయి కాబట్టి వీళ్ళు కావాలనే మగవాళ్ళని పెంచుకుంటున్నారు అంటారు. లేదు, కావాలనేం కాదు, వాళ్ళు నిజంగా రియల్ బాండింగే. రియల్ గానే ఒక్కరోజు నటిస్తారు, 2 రోజులు నటిస్తారు. బిగ్ బాస్ హౌస్ 40-50 రోజులు మించి నటిస్తారా? రావటమే అంటే ఏమని సుమన్ శెట్టి ఉన్నాడు, రక్తంతో పెంచుకోవచ్చు కదా బాండ్. ఎవరు నచ్చితే ఎవరి ఇష్టం వాళ్ళది. బలంగా లేదు, ఏం లేదు. మనం బయటలో ఇవన్నీ మనం ఊహించుకోవటమే, సృష్టించుకోవటమే. మళ్ళీ సుమన్ శెట్టి గారిని ఎందుకు లాగదు పాపం, ఆయన మంచి వ్యక్తి, ఎవరిని ఒక్క మాట అండు. ఏదన్నా మాట్లాడినంటే రీజన్ మంచిగా చెబుతాడు, మంచిగా మాట్లాడతాడు, ఆర్గ్యుమెంట్ కూడా చేయడు, మంచి వ్యక్తి ఆయన. ఆయన కూడా బర్నీ గారిని చూసి అగ్ చేసుకొని చెప్పిండు కదా. మరి బర్నీ గారు హౌస్ మొత్తం బర్నీ గారు కావాలని కోరుకుంటారు. అవును, ఇద్దరు బిడ్డలు, వాళ్ళ బిడ్డ కూడా ఆడింది ఆయన కోసం. దివ్య గారు కూడా ఆడింది కదా. నాకెందుకు లేదు గేమ్ అని పోయి వాళ్ళ అమ్మతో చెప్పుకుంటుంటే కూడా చెప్పేగా, నేనేమన్నా గేమ్ లో ఈక అని. ఇద్దరు జల్లేసుకుంటా మాట్లాడుకునేగా. ఇంకోటి ఏంటంటే బర్నీ గారు హౌస్ లోకి వచ్చిన తర్వాత దివ్యతో అసలు మాట్లాడలేదు ఫస్ట్ వచ్చినప్పుడు. ఎందుకంటే బాండింగ్లు పెట్టుకొని పోయినారా నాన్నరని కొంచెం ఒక అడుగు వెనక్కి వేసుకున్నారు, అంతే. ఏం లేదు, మాట్లాడినరు కదా, గేమ్ ఆడదాం, ఇప్పుడు బాండింగ్లు పెట్టుకోవద్దు, బాండింగ్ వల్ల నేను పోయినావు అన్నారు నాన్న అని చెప్పింది. కొంచెం అలుగుద్ది, అంతే. ఏం లేదు, ఆడది ఇద్దరు బిడ్డల మీద ప్రేమ అంతే ఉంది నాన్నకి. ఏం తనుజ అంటే ఊకునే అలుగుద్ది, హగ్ చేసుకోపోతే. దివ్యాని హగ్ చేసుకోపోతే ఏమన్నా తనుజ గారిని నాకు అదే తనుజ గారిని హగ్ చేసుకోకుండా దివ్య గారిని హగ్ చేసుకుంటే ఆమె అలిగేది. కాబట్టి అందుకని ఆమె అర్థం చేసుకుంటుంది, ఏమో అర్థం చేసుకోదని ఇంకేమనే ముందు ఎక్కువగా ఒక బిడ్డ గారాభంగా వేస్తారు, ఒక బిడ్డను కొంచెం అర్థం చేసుకుంటుందని అట్ట పెడతారు, అంతే.